ఈ వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి బ్రో. కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి రోజు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను బ్రో. 50% కామెంట్స్ అయితే అతనికి ఎన్ని బాధలు ఉన్నాయి, వెహికల్ వేసుకుంటున్నాడు, మీరు ఎలా ఆపుతారో అని అడిగారు. ఇంకొంతమంది అయితే బైక్స్ కూడా ఎల్లబోర్డు పెట్టించలేడు బ్రో అని అడుగుతున్నారు. వైట్ బోర్డ్ అనేది పర్సనల్ గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే, కమర్షియల్ గా యూజ్ చేద్దాం అంటే అవదు. కమర్షియల్ వెహికల్ కి అయితే ఇన్సూరెన్స్ 30,000, నార్మల్ వెహికల్ కి 12,000, 13,000. 2 సంవత్సరాలకు ఒకసారి ఆర్టీఓ మన వెహికల్ చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఇస్తాడు. కమర్షియల్ వెహికల్ కి కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి బ్రో. ఈ రేడియం స్టిక్కర్ లేకుండా పోలీసులు దొరికితే 1500 ఫైన్, డోర్స్ పై టీ సింబల్ లేకపోతే 1100 రూపీస్ ఫైన్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నంబర్ లేకపోతే 1000 రూపీస్ ఫైన్, బ్యాక్ సైడ్ ఈ స్టిక్కర్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్. స్టేట్ లో తిరగడానికి స్టేట్ పర్మిట్ కూడా కావాలి, అదే వైట్ బోర్డ్ కి అయితే అవసరం లేదు. ఇంత మెయింటెనెన్స్ చేసుకుని గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టుకునే వాళ్ళ బాధలా, ఏ మెయింటెనెన్స్ లేకుండా ఏ ట్యాక్స్ కట్టకుండా తిరిగే వైట్ బోర్డు బాధలా. ఆంధ్రాలో హెల్మెట్ లేకపోతేనే 1000 రూపీస్ ఫైన్ వస్తుంది. ఇన్ని రూల్స్ ని ట్యాక్స్ ని అవాయిడ్ చేస్తూ వైట్ బోర్డ్ గా తిరిగే వాళ్ళకి పడే ఫైన్ వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్.